అలానే గుండ్లపల్లి గ్రామం నుంచి వారు మన ఆహ్వానాన్ని మన్నించి మన గౌరవం ఇచ్చి మన గ్రామానికి ఇచ్చేశారు. సో వారికి గుండ్లపల్లి గ్రామం నుంచి తరఫున అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మరీ ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్నగారు నిరంతరం నిర్వహించాలని భగవంతుని ఆశిస్తున్నాను. సో అదేవిధంగా సహాయం అని అడగగానే ప్రతి ఒక్కరికి సంతోషం మరియు గౌరవం కూడా. ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో భక్తి శ్రద్ధలతో గత 7 సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి నిరంతరం ఎటువంటి ఆటంకం లేకుండా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో దానికి గొల్లపల్లి గ్రామస్తులు ఎప్పుడూ ముందుంటారు, సహకరిస్తారు. సో అలాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఇక అన్నగారు మురళం గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం, మీ పాదం మా గ్రామంలో మోపినందుకు మా గ్రామం ఎంతో పుణ్యం చేస్తుంది. ఎందుకంటే మీలాంటి గొప్పవారు మా గ్రామానికి రావడం, ఇలాంటి కార్యక్రమాలకి మీరు విచ్చేయడం, స్వామివారి పూజకు కృపకు మీరు ఎల్లప్పుడూ పాత్రలుగా ఉంటారని భావిస్తూ ఇలాంటి పెద్దలు మా గ్రామానికి రావడం మా యొక్క ఈ పండుగ ఉత్సాహం రెట్టింపైంది. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు బయట కూడా మీరు చాలా నిర్వహిస్తున్నారని సోషల్ మీడియా ద్వారా మేము కూడా తెలుసుకున్నాం. సో అందులో భాగంగానే మీరు ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేయడం మీకు సాదర స్వాగతం తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. एवं गुणाविशेषेण विशिष्टायाम् अस्माकं सुबुधिरौ अस्य गोत्रोद्भवस्य मुरुगन्नामदेशस्य श्वेतानाम्नीं हेमन्तनाम्नेश्व तेजस्वीनाम्नीम् अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजय नमः द्वयं वये श्रवणाय कुर्महे स्वमेका महाराजाय नमः। ओम सहस्रवर्मा देवी शतमुग्ननाशिने सर्वोपचारि दीर्घं ओम राधादिराधा रहस्यदाहिने ओम दैवं शतमानं भवति शतायुः पुरुषः शवेन्द्रियः शतसंवत्सरं दीर्घमायुः आचन्द्रार्थं वंशाभिवृद्धिरस्तु। शवेन्द्रियः कवर अदनंते संवत्सरं दीर्घमायुः नामस्तक आत्मा विद्महे महाशयनाय धीमहि तन्नो षण्मुखः प्रचोदयात्। श्री सुब्रह्मण्येश्वराय नमः। मनसविष्ट प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। మా ఊరి గ్రామ పెద్దల సమక్షంలో మురుగన్ గారికి ఆహ్వానించాలనుకున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ శ్రీ 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 తిరుపతి గంగమ్మ చైర్మన్ అయిన డాక్టర్ మురుగన్న గారు మా ఊరికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల్లో అన్ని గ్రామాల్లోన ఒక పెను ఉప్పెనలా వెళ్తున్నాయి. ఆ భగవంతుని ఆశీస్సులు, శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండి ప్రతి మనిషికి సేవ చేసే విధంగా ఆయన ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని మా ఊరి గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం. ఈరోజు గుండ్లపల్లి గ్రామం నందు సీతారామ కళ్యాణం వస్తుంది. 9 రోజులుగా కార్యక్రమం నిర్వహించాలని
ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా చివరైనటువంటి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మా గ్రామ పెద్దలు ఎంతో గౌరవంతో అన్నగారైనటువంటి శ్రీ మురుగన్ గారికి ఆహ్వానం పంపించారు. అన్నగారు మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి రావడం, మా గ్రామంలో అడుగు పెట్టగానే మా ఉత్సాహం అనేది రెట్టింపైంది. సో ఈ ఆనందంలో అన్నగారు ఎప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. సో అందులో భాగంగా ఈరోజు మా గ్రామానికి రావడం సంతోషదాయకం. సో అన్నగారికి మా గ్రామం తరఫున స్వాగతం తెలుపుతున్నాం. అదేవిధంగా దేవదేవుడు అనేటువంటి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అన్నగారికి ఎప్పుడు మెండుగా ఉండాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు నిరంతరం నిర్వహించాలి. సో ఆపద అంటే అన్నగారు ఈ మధ్య కాలంలో చాలా మందికి సహాయం కూడా చేశారు. సో అది ఆ న్యూస్ అనేది ఇప్పుడు మా అందరం కూడా చేసింది. సో అలాంటి సహాయ సహకారాలన్నీ కొంతమంది కొందరే చేయగలుగుతారు, అందరూ చేయలేరు. సో అలాంటి ఒక్కరిలో శ్రీ మురుగన్ గారు. సో మా గ్రామం తరఫున, కొండపల్లి గ్రామం తరఫున అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్. మన కంటావూరు బీసీ కాలనీలో కలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానం ఆలయ చైర్మన్ డాక్టర్ మురుగన్ గారు మేల్మై పంచాయతీ గుండ్లపల్లి గ్రామంలో కలిసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమ సమేత శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంకు ఇచ్చేయడం జరిగింది. ఈరోజు కళ్యాణం మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అన్నగారు కళ్యాణోత్సవానికి విశిష్ట అతిథిగా ఆహ్వానించడం జరిగింది. అన్నగారు ఎన్నో బిజీ షెడ్యూల్లో కూడా అన్నగారు దేవస్థానానికి ఇచ్చేసి రాముని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ అన్నగారికి ఇలానే అన్ని దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు, ఆ రామచంద్రుని ఆశీర్వాదాలు, ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎల్లవేళలా అన్నగారితో ఉంటూ అన్నగారు పలు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు తీసుకుపోవాలనేసి ఆ రాముణ్ణి కోరుకుంటూ జై శ్రీరామ్. గుండ్లపల్లి గ్రామం నిన్న ఊరు పెద్దలు వచ్చి నన్ను పిలిచినారు. స్వామి రేపు కళ్యాణోత్సవం ఉండదు, ఇట్లా రండి అనేసి. దేవుని కార్యం కదా, మేము పుణ్యం చేసి ఉంటేనే వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది అంటే ఈ ఊరోళ్ళు వచ్చి చెప్తేనే మనకు కూడా తెలుస్తుంది. అలాంటిది నన్ను ఎలుతుక్కొని వచ్చి గంటావూరులో బీసీ కాలనీలో వచ్చి చెప్పేసి వచ్చినారు. మాకు కూడా చాలా సంతోషమైంది. ఈ సీతారామ కళ్యాణోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినారు ఈ ఊరు పెద్దలందరూ. ఈ ఊరు పెద్దలకు అందరికీ మా గంగమ్మ గుడి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఈ కళ్యాణోత్సవానికి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. అట్లే దేవుని కార్యము మనకి ఆడ జరిగితేనే మమ్మల్ని వచ్చి పిలుస్తూ ఉన్నారు. ఆ గంగమ్మ ఆశీర్వాదం ఉంది కాబట్టి మనకి చుట్టుపక్కల అందరూ దేవుళ్ళు దేవతలు అందరూ ఆశీర్వాదము మనకి దొరుకుతూ ఉంది. అట్లే ఇప్పుడు ఇక్కడ ఉండే గుండ్లపల్లి గ్రామంలో కూడా బాగా ఇప్పుడు ఎండాకాలం మేర వాళ్ళని కూడా చల్లగా పెట్టాలనేసి సీతారామ స్వామిని కోరుకుంటాను. ఏదో టైంలో అడ్రస్ మళ్ళీ